వెల్కమ్ టు హెల్తీ లైఫ్. ఈ వీడియోలో సాములతో అంబలి ఎలా చేసుకోవాలనేసి చూద్దాం. అంబలి అంటే ఏం లేదండి, పులిసిన గంజినే అంబలి అనేసి అంటారు. అంటే గంజి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 8 గంటలు అలా వదిలేస్తే మనకు అంబలి తయారవుతుంది. సాములు ఒక గ్లాస్ తీసుకుందాం. ఈ ఎండుమిర్చి పురుగులు పట్టకుండా ఉండేదానికి ఎండుమిర్చి వేసుకున్నాం. ఒకసారి వాష్ చేద్దాం. సో ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సామలు కాబట్టి చాలా చిన్న ధాన్యం కాబట్టి నేను మిక్సీ చేయట్లేదు. కొర్రలతో ఆల్రెడీ ఒక గంజి నేను పెట్టాను. దాంట్లో ఫస్ట్ మిక్సీలో పల్స్ చేసేసి గంజి చేసుకున్నాం. ఇది సామలు కాబట్టి మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు. కావాలంటే మీరు చేసుకోవచ్చు మిక్సీ. 8 గంటలు నానింది సామెలు. ఫస్ట్ నీళ్ళని మరిగించుకోవాలి. ఆ 8 గంటలు నానబెట్టిన నీళ్ళనే మనం మరిగించుకోవాలి. ఇలా నీరుని మరిగించుకున్న తర్వాత సామెలు వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. అందుకనే ఈ పద్ధతి ఫాలో అవుతున్నాం. నీళ్ళు బాగా మరిగింది, జాగ్రత్తగా వేసుకోండి. ఈ టైంలో సాములు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తొందరగా మనకు ఉడికిపోతుంది. 2-3 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి. అంబలికి ఏం కలుపుకోకూడదు, సాల్ట్ కూడా వేసుకోకూడదు. ఉడికిందా లేదా చూద్దాం. బాగా ఉడికిపోయింది. ఇంకా బంద్ చేసుకుందాం. సాములు బాగా ఉడికింది. ఉడికిన తర్వాత అంబలి చేయాలంటే పైన కాటన్ బట్టని కట్టేయాలి. అప్పుడు ఒక 8 గంటల తర్వాత బాగా పులుస్తుంది. వారానికి 2 సార్లు ఇలా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోబయాటిక్స్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ దీని మీద మూత ఏం పెట్టకండి. గంజి 8 అవర్స్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బాగా పులుసు ఉంటుంది, చూడొచ్చు. దీన్నే అంబలి అనేసి అంటారు. ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ అంబలిని మనము ఉప్పు ఏమి వేసుకోలేదు. సాల్ట్ వేసుకుందాం. పెరుగు వేసుకుందాం. దేశీ ఆవు పెరుగుది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు అంబలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చితో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకుందాం పచ్చిమిర్చి, సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఫస్ట్ పెరుగుతో చూసాం, ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం. ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకుందాం. గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేడి చేయకూడదు, ఎందుకంటే ప్రోబయాటిక్స్ నశిస్తుంది కాబట్టి. స్టాండ్ పెడదాం. ఒక 3 నిమిషాలు గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఈ అంబలిని మీరు పప్పు, సాంబార్, ఏ వెజ్ కర్రీస్తోనో తినొచ్చు. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఈ కింద స్టాండ్ ఎందుకు పెడుతున్నామంటే గిన్నె డైరెక్ట్గా అలా పెడితే బాగా వేడి తాకుతుంది. 3 నిమిషాలు అయింది, తీసేయచ్చు. బంద్ చేద్దాం. ఒకవేళ స్టాండ్ లేకపోతే రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు కింద. ఇవి రెండు లేకపోతే నీళ్ళని బాగా మరిగించిన తర్వాత స్టవ్ బంద్ చేసి
డైరెక్ట్గా మనము గిన్నెను పెట్టేయచ్చు, కింద మంట ఏమి ఉండకూడదు. కొందరు అంబలిని వేడి చేయకూడదు అనేసి అన్నాం కదా, అందువల్ల ఏం చేస్తారంటే పప్పుచారుని బాగా వేడి చేసి దీంట్లో కలుపుతూ ఉంటారు. అలా చేయకండి. ఓకే, ఈ వీడియోలో అంబలిని ఎలా చేయాలనేసి చూసాం. అలానే డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్లు రోజు 1 గంట నడుద్దాం, సిరిధాన్యాలనే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కొర్రలు చపాతి ఎలా చేయాలని చూద్దాం. చూడొచ్చు, మీరు చేతికి అస్సలు అంటుకోలేదు. టెక్స్చర్ చూడండి, మీరు ఇలా మెత్తగా రావాలి. మన గోధుమ పిండి చపాతీకి ఎలా పిండి ఉందో అలానే చూడండి, ఎట్లా సాఫ్ట్గా